ముదిరాజ్ ముద్దుబిడ్డ పోలీస్ కిష్టయ్య తెలంగాణ మొదటి అమరుడు. పోలీస్ కిష్టయ్య వర్ధంతి సందర్భంలో మనం ఈరోజు హన్మకొండ అమరవీరుల స్తూపం దగ్గర ఆయన 16వ వర్ధంతి నివాళులు అర్పించడం జరుగుతుంది. దీని ముఖ్య అతిథిగా మన ముదిరాజ్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లెమేని అశోక్ ముదిరాజ్ గారు ఇక్కడికి విచ్చేసినారు. అదేవిధంగా అన్ని వార్డుల నుండి అంతటి నుండి ఇక్కడ వరంగల్ ఉమ్మడి జిల్లా నుండి వచ్చినటువంటి ముదిరాజ్ బంధువులందరికీ కూడా పేరు పేరున తలవంచి దండం చేస్తున్నాం. మనకు తెలంగాణ వచ్చుడో చచ్చుడో అని ఏర్పాటు చేసినప్పుడు మనకు పోలీస్ కిష్టయ్య గారు మరి బందోబస్తులో ఉండి ఈరోజు అనగా డిసెంబర్ 1వ తారీఖు నాడు బందోబస్తులు ఉండి ఆయన సొంత పిస్తోల్ తోటి నాతోటే తెలంగాణ రావాలి, తెలంగాణ అమర హై, తెలంగాణ అమర హై అనుకుంటూ పిస్తోల్ తోటి కాల్చుకొని చనిపోయిన మన ముదిరాజ్ ముద్దుబిడ్డ. కానీ ప్రభుత్వం 29వ తారీఖు నవంబర్ 29వ తారీఖున పెట్రోల్ పోసుకున్న చారిని 3వ తారీఖు డిసెంబర్ 3వ తారీఖు నాడు చనిపోయిన చారికి అమరుడు మొదటి అమరుడుగా గుర్తించారు. అది కాదు అని మన తెలంగాణ ముదిరాజ్ మహాసభ తరఫున బండా ప్రకాష్ గారి నాయకత్వంలో మనము ప్రభుత్వానికి విన్నవించుకోవటం జరిగింది. అప్పటి నుండి ఇప్పటికి కూడా నేను అంటున్నా, ఆ ప్రభుత్వం మారినా ఇప్పుడున్న ప్రభుత్వం అయినా అసెంబ్లీలో తొలి అమరుడు పోలీస్ కిష్టయ్య అని తీర్మానం చేయవలసిందిగా కోరుతూ ఇప్పుడు మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లెమేని అశోక్ ముదిరాజ్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ తొలి అమరుడు పోలీస్ కిష్టయ్య గారి 16వ వర్ధంతిని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ముదిరాజ్ మహాసభ పక్షాన గ్రామ స్థాయి నుంచి మొదలుకుంటే రాష్ట్ర స్థాయి వరకు కూడా ఆయన యొక్క వర్ధంతిని ఈరోజు మరి పెద్ద ఎత్తున ముదిరాజులు జరుపుకుంటున్నారు. ఈ యొక్క పోలీసు కిష్టయ్య మరి ఎవరు, ఎందుకు ఈ వర్ధంతిని జరుపుకుంటున్నామని ఒకసారి పునరాలోచించితే మరి నిజామాబాద్ జిల్లా బిక్కనూరు మండలం శివాయిపల్లె గ్రామానికి చెందినటువంటి ఒక ముదిరాజు ముద్దుబిడ్డ పేద కుటుంబంలో జన్మించి మరి డిగ్రీ వరకు చదివినటువంటి బిడ్డ మరి అప్పుడు చదువుతున్న తరుణంలోనే తన చురుకైన పాత్ర పోషిస్తూ మరి వారు
ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అప్పుడే స్పందించినటువంటి ముదిరాజు బిడ్డ మరి డిగ్రీ పూర్తి చేసిన తర్వాత పోలీసు ఉద్యోగంలో కానిస్టేబుల్ ఉద్యోగంలో చేరడం జరిగింది. అతను కానిస్టేబుల్లో చేరి మరి కామారెడ్డి పట్టణం లోపల ఆయన ఉద్యోగరీత్యా పనిచేస్తూ ఉన్నాడు. అప్పుడు ఎప్పుడైతే 2009 నవంబర్ 29 రోజున కేసీఆర్ గారు అమర నిరాహార దీక్ష పూనుకున్నప్పుడు మరి కేసీఆర్ తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో మరి వారు అమర నిరాహార దీక్షకు బయలుదేరిన సందర్భం లోపల వారిని అరెస్ట్ చేసినప్పుడు మరి మరొక బీసీ బిడ్డ అయినటువంటి ఇంజనీరింగ్ విద్యను అభ్యసించినటువంటి బీసీ బిడ్డ శ్రీకాంతాచారి మరి ఎల్బీ నగర్ చౌరస్తాలో మరి పెట్రోల్ పోసుకొని తన ఒంటిపై పెట్రోల్ పోసుకొని దాదాపుగా 70% పైన ఆ యొక్క కాలిన గాయాలతోని మరి వారి ఆసుపత్రిలో చేర్పించడం జరిగింది. ఆ వార్త విన్నటువంటి ముదిరాజు ముద్ద బిడ్డ అయినటువంటి కానిస్టేబుల్ పోలీసు కిష్టయ్య ఇక తెలంగాణ రాదు, ఈ ఆంధ్ర పాలకులు ఏదో రీతిగా అడ్డుకుంటున్నారు, నాతోనైనా తెలంగాణ రావాలని చెప్పి మరి కామారెడ్డి పట్టణం లోపల మధ్యరాత్రి అందరూ ఆదమరిచి నిద్రిస్తున్న సమయం లోపల మరి సెల్ టవర్ ఎక్కి మరి అక్కడ సెల్ టవర్ ఎక్కి వారు ఆయన యొక్క సెల్ టవర్ ఎక్కిన తర్వాత అందరికీ దానవరంలో ఆ వార్త వ్యాపించడం జరిగింది. అప్పుడు ఆ సెల్ టవర్ దగ్గరికి పోలీసు అధికారులతో పాటు అనేక ప్రజలు చాలామంది పట్టణంలో గుమిగూడినప్పటికి కూడా ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఎంతమంది ఎన్ని విధంగా బుజ్జగించినప్పటికీ కూడా సెల్ టవర్ నుంచి దిగకపోగా అక్కడి నుంచి ఒక చిట్టి కిందికి రాసి పంపి నేను చనిపోతున్నాను, నాతోనైనా తెలంగాణ రావాలి, ఇక తెలంగాణ రాదు ఈ ఆంధ్ర పాలకులు రానిగారు అని చెప్పి మరి వారు సర్వీస్ రివాల్వర్తో వారి కంతల్లో కాల్చుకొని పిట్ట పిల్లలాగా కిందకు రాలి ఆయన మరణం చెందడం జరిగింది. అది డిసెంబర్ 1వ తారీఖు 2009. మరి మరొక బీసీ బిడ్డ 29వ తారీఖు నాడు పెట్రోల్ పోసుకొని హాస్పిటల్లో చేర్పించిన తర్వాత 3వ తారీఖు నాడు శ్రీకాంతాచారి మరొక బీసీ బిడ్డ కూడా చనిపోవడం జరిగింది. మరి తొలి అమరుడు ఎవరిని గుర్తించాలి? 1వ తారీఖు నాడు ఎవరైతే చనిపోతాడో తొలి అమరుడు గుర్తించాలో ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం కూడా విఫలం చెందింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మా యొక్క ముదిరాజులకు అన్యాయం చేసింది. అదేవిధంగా ఈరోజు ఇప్పటికీ కూడా మరి మొదలు అమలైనటువంటి ఇప్పటికి కూడా గుర్తించకపోగా కనీసం వారి వర్ధంతిని కూడా అధికారికంగా జరపాలనే ఒక నిర్ణయం కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోలేదు, ఇప్పుడున్న ప్రభుత్వం కూడా తీసుకోలేదు. తొలి అమరుడు పోలీసు కిష్టయ్య ముదిరాజు మరి ఆయన ఆ రోజు ఆ మండలంలో ఒక ఉద్యోగరీత్యా ఇప్పటి వరకు నాకు తెలిసి తెలంగాణ ఉద్యోగులు ఎవరు కూడా మరణం పొందలేదు. కానీ ఎంతోమంది బీసీ బిడ్డలు తెలంగాణ ఉద్యమంలో బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డలు మరణం పొందారు. ఇప్పటికి కూడా ముదిరాజులకు అన్ని రాజకీయ పార్టీలు అన్యాయం చేస్తున్నాయి. తెలంగాణలో ఉద్యమంలో కావచ్చు, అంతకుముందు ఉన్నటువంటి ఉద్యమాలు కావచ్చు, ఇప్పుడున్న రాజకీయ పార్టీలు కావచ్చు, అన్ని రాజకీయ పార్టీలు కూడా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ అన్ని రాజకీయ పార్టీలు కూడా మాకు అన్ని రాజకీయ పార్టీలు కూడా అన్యాయం చేస్తున్నాయి. అది రాజకీయపరమైన వాటా కావచ్చు, ఉద్యోగపరమైన వాటా కావచ్చు, జనాభా ప్రాతిపదికన ఉన్నటువంటి ముదిరాజులకు అన్ని రాజకీయ పార్టీలు అన్యాయం చేస్తున్నాయి. కాబట్టి తప్పకుండా ఇప్పటికైనా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని, ఖచ్చితంగా తెలంగాణ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తొలి అమరుడిగా గుర్తించడంతో పాటు వారి అధికారికంగా వారి యొక్క వర్ధంతిని జరపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. అంతేకాక మరి వారి యొక్క వర్ధంతి సందర్భంగా మరి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకే కాక అన్ని పోలీస్ స్టేషన్ల ముందు వారి విగ్రహాన్ని నెలకొల్పాలని డిమాండ్ చేస్తున్నాము. మరియు వారి యొక్క జీవితాన్ని ఏదైతే తెలంగాణ సాధన కోసం ప్రాణాలు పణంగా పెట్టిన ఒక ముదిరాజు బిడ్డ యొక్క జీవితాన్ని కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పాఠ్యాంశాల్లో చేర్చాలి. తప్పకుండా వారి యొక్క ఎవరైతే అమరులైనరో వారి యొక్క జీవిత చరిత్రను కూడా ఈరోజు విద్యార్థులకు తెలియాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి వారి యొక్క జీవిత చరిత్రను కూడా పాఠ్యాంశాలు చేర్చాలని చెప్పి తెలంగాణ ముదిరాజు మా పక్షాన డిమాండ్ చేస్తున్నాం. జై ముదిరాజు. జై ప్రాంతంలో జరుగుతున్న అమరకాండను చూసి 12 పేజీల డాక్యుమెంట్ రాసి జరిగింది. నిజామాబాద్ జిల్లా మిక్కులూరు మండలం శివాయిపల్లిలో పుట్టగొడుగుల కిందయ్య బిడ్డ. అతను చిన్నతనం విద్యార్థి దర్శించి కూడా ఉద్యమ భావాలు గల పిల్లగాడు కనుకనే ఉద్యమ భావాలతో ఏ ఉద్యమ చరిత్ర చూసినా తొలి అమరుడు ముదిరాజులే ఉంటారు. మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య గారిని గుర్తించకపోవడం చాలా బాధకరమే. ఏ పాలకులైనా ముదిరాజుల ముద్దు బిడ్డ అన్నా కిష్టన్నా పోలీసు కిష్టన్నా పోలీసు కిష్టన్నా నిజామాబాదోని పూరవ కమరెడ్డి కన్నా బిడ్డ నిజామాబాదోని పూరవ కమరెడ్డి కన్నా బిడ్డ మికులూరు మండలంలో ఒక రైతు బిడ్డాడమ్మ శివాయి పెళ్లిలోన శివమయ్యి పుట్టి
పుట్టగొడుగుల కిట్టయ్యంటే బిడ్డని పిలిచేటోడు పోరాట యోధుడమ్మ పోలీసు కిట్టన్నా పూచిన జాబిల్లమ్మ పోలీసు కిట్టన్నా ముదిరాజుల ముద్దు బిడ్డ అన్నా కిట్టన్నా అది పెరగని ఊరుడమ్మ అమరుడు కిట్టన్నా మలిదాచ ఉద్యమములో తొలి అమర వీరుడమ్మ మలిదాచ ఉద్యమములో తొలి అమర వీరుడమ్మ పోరాట బాటలేసి అన్నా కిట్టన్నా పొద్దుబడిపై పొడిచినాడు పోలీసు కిట్టన్నా ముదురాజుల ముద్దు బిడ్డ అన్నా కిట్టన్నా తొలి ఉద్యమ నిర్మాణకు పునాది వైనాడు పోరాట యోధుడమ్మ పోలీసు కిట్టన్నా ఇలా పూసిన జాబిల్లమ్మ పోలీసు కిట్టన్నా